హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్తే అప్పు కనిపించకుండా పోయినందుకు రుద్రాణి ధాన్యలక్ష్మి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అమ్మమ్మ గారు రుద్రాణిని నువ్వు ఒక మనిషివేనా, నీ ముఖం చూస్తేనే దరిద్రం, మొగుడు వదిలేసిన దానివి, రోజు నీ ముఖం చూడాల్సి వస్తుంది అని రుద్రాణిని బాగా తిట్టిపోస్తుంది. ధాన్యలక్ష్మిని కూడా ఈసారి రుద్రాణితో కలిసి నోటికి వచ్చింది మాట్లాడితే నీ చెంప పగలగొడతాను అని తిడుతుంది. మీ ఇద్దరి నోటి వల్లే ఈ పెళ్లి చెడిపోయింది అని కూడా అంటుంది. అంతలో అపర్ణ కూడా కాస్త గడ్డి పెడుతుంది ఇద్దరికి. అయినా ఆడపిల్లల తల్లి జోలికి వెళ్ళకండి, వెళ్తే ఆ తల్లి కడుపు కోత మీకు తగులుతుంది అని అపర్ణ కూడా తిడుతుంది. అంతలో అప్పుని కిడ్నాప్ చేసిన అనామిక, నిన్ను చేసుకునేవాడు అప్పు లేచిపోయిందని అందరూ నీ కుటుంబాన్ని అవమానించి వెళ్ళిపోయారంట అని అప్పుని అనామిక వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అంతలో కళ్యాణు బంటిగాడు అక్కడికి వస్తారు. అక్కడ రౌడీలను కొట్టి అనామికను తిట్టి అప్పుని తీసుకుని వెళ్తాడు కళ్యాణ్. మండపంలో అందరూ విచారంగా ఉండగా అన్ని తిట్లు తిన్న రుద్రాని, నేను ఇంటికి వెళ్తున్నా, రాహుల్ కార్తీ అంటుంది. అంతలో ధాన్యలక్ష్మి, నన్ను వదిలేసి వెళ్తావా అని చెప్పి అడుగుతుంది. అయినా నీ కొడుకుతో అప్పుకు పెళ్లి అయిపోయి ఉంటుంది, వెళ్ళి పెళ్లి దిష్టికి రెడీ చేసుకో అని రుద్రాని ధాన్యలక్ష్మితో అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అంతలో కళ్యాణ్ స్టాప్ ఇట్ అని చెప్పి అరుస్తాడు. ఒక మనిషి గురించి మాట్లాడే అప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి రుద్రానికి వార్నింగ్ ఇస్తాడు. అంతలో ధాన్యలక్ష్మి, మరి కళ్యాణ్ అప్పు నీ దగ్గర ఎందుకుంది అని చెప్పి అడుగుతుంది. వెంటనే రాజు, ఏమైంది కళ్యాణ్ అని చెప్పి అడుగుతాడు. అంతలో అప్పుకి కొంతమంది రౌడీలు అప్పుని మత్తుమంది ఇచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు, అది కూడా అనామికానే చేపించింది అని చెప్పి అంటాడు కళ్యాణ్. ఇంకెవరు, ఆ అమ్మ ముద్దుల కోడలైన అనామికానే ఇలాంటి పనులు చేస్తుంది అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. తను జైలుకి వెళ్ళడానికి విడాకులు తీసుకోవడానికి అప్పునే కారణం కదా అని అలా చేసింది అని చెప్పి కూడా చెప్తాడు. తరువాత కళ్యాణ్ అప్పుని తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి అప్పగిస్తాడు. దానికి కనకం రుద్రాణిని ధాన్యలక్ష్మిని బాగా అక్షింతలు వేస్తుంది. అయినా మీరు ఆడపుట్టక పుట్టారా అని కూడా అడుగుతుంది. మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది అంటుంది. అంతలో అప్పు, నాన్న నా బిడ్డను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, పెళ్లి కాకపోయినా పర్వాలేదు అని చెప్పి అంటాడు. రాజు వచ్చి అప్పు మీద ఎవరి వల్ల నిందలు పడ్డాయో వాళ్లే తాళి కడతారు అని చెప్పి కళ్యాణ్కి తాళి ఇచ్చి, కళ్యాణ్ తాళి కట్టరా అని చెప్పి అంటాడు. దానికి ధాన్యలక్ష్మి, కళ్యాణ్ ఆగరా అంటూ ఉంటుంది. కానీ కళ్యాణ్ ఏమీ ఆలోచించకుండా తాళి కట్టేస్తాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.